మెదక్ బైపోల్ పై కాంగ్రెస్ కసరత్తు షురూ చేసింది. అధికార పార్టీ ఖాతాలో ఉన్న సీటును గెలుచుకుని సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. 3 నెలల టీఆర్ఎస్ పాలన, సర్కారు హామీల అమలు తీరునే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. హస్తం నేతలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల ఓటమి నుంచి కోలుకుంటున్న కాంగ్రెస్ నేతలు మెదక్ ఉప ఎన్నికపై కాన్సంట్రేట్ చేశారు. బైపోల్లో అధికార పార్టీకి షాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మెదక్ జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన పీసీసీ చీఫ్ అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. పొన్నాలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ సహా జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సమావేశానికి అటెండ్ అయ్యారు. అందరూ కలిసికట్టుగా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని డిసైడ్ అయ్యారు. కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయాన్ని చేరుకునే విధంగా పనిచేయాలనే కృతనిశ్చయంతో నాయకులందరూ కూడా తమ తమ అభిప్రాయాలను చెప్పారు. నాయకుల ఎంపిక ఏదైతే ఉందో చాలా సూచనలు వచ్చాయి. వీటన్నిటి మీద కూడా అందరితో చర్చించిన తర్వాత హైకమాండ్కు నివేదిస్తాం. మా అభ్యర్థిని త్వరలోనే మా హైకమాండ్. ఇక బైపోల్లో మెజారిటీ నేతలు టికెట్ ఆశిస్తున్నారు. మాజీలతో పాటు జిల్లాకు చెందిన ఇతర నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు 10 మంది నేతల పేర్లను హైకమాండ్ కు ప్రతిపాదించాలని డిసైడ్ అయ్యారు పీసీసీ చీఫ్. అధిష్టానం టికెట్ ఎవరికిచ్చినా కలిసికట్టుగా పార్టీ గెలుపుకు కృషి చేస్తామంటున్నారు నేతలు. అధిష్టాన నిర్ణయం మేరకు ఎవరికి క్యాండిడేట్ ఇచ్చినా కూడా అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం. అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందో, ఎవరినైతే క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడం జరుగుతుందో మేమందరం కూడా ఐక్యంగా నిలబడి కష్టపడి పార్టీ క్యాండిడేట్ ని గెలిపించుకుంటాం. తెలంగాణ ఇచ్చిన అధికారం దక్కని నేతలు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి, విజయరామారావు, శ్యామ్ మోహన్, తివారీ, ఫారూక్ తో పాటు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శ్రవణ్ కుమార్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. అటు పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కూడా పోటీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. గతంలో చేసిన తప్పులను రిపీట్ చేయవద్దని జాగ్రత్త పడుతున్నారు నేతలు. ఉప ఎన్నికల్లో నేతలంతా ఐక్యతను ప్రదర్శించాలని డిసైడ్ అయ్యారు. మరి మాకు తెలంగాణ ఇచ్చింది ఎవరు అనే విషయం కూడా ప్రజలకి బాగా తెలుసు. కానీ ఒకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఇచ్చారు. ఇంత తొందరలో మాకు మరొక అవకాశం వస్తుందని మేము ఊహించలేదు, కానీ అవకాశం మాకు వస్తుంది. ఈ రోజు పేర్లు ఖరారు అనేది ఏమీ అనుకోలేదు. చాలా పేర్లు వచ్చాయి. ఖరారు ఎలా చేయాలా అనేది వ్యూహ రచన చేశాం. మా స్ట్రాటజీస్ మాకున్నవి. ఊహించని విధంగా ప్రతి ఒక్కరు పట్టుదలతోనే ఉన్నారు. నేనిస్తే నిలబడతా, నేనైనా గెలిచొస్తా అని. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. పార్టీ అధిష్టానము, ఇక్కడ పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ కలిసి డిసైడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలే ప్రచారాస్త్రంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. రుణమాఫీ, కరెంటు కష్టాలు, ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు స్థానిక అంశాలపై సర్కార్ తీరును ఎండగట్టాలని నేతలకు సూచించారు పీసీసీ చీఫ్. మొత్తం మీద మెదక్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. అయితే మెజారిటీ నేతలు టికెట్ ఆశిస్తుండటంతో అభ్యర్థి ఎంపిక అధినాయకత్వానికి కత్తి మీద సాములా మారనుంది.